వికారాబాద్ జిల్లాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మెతుకు ఆనంద్తో కలిసి ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. గత కొద్ది నెలలుగా జనరేటర్ లేక సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంటనే ఆ డయాలసిస్ పేషెంట్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని సూపరింటెండెంట్ దృష్టికి ఆమె తీసుకువెళ్లారు. అనంతరము పట్టణంలోని ఎస్టీపీ కేంద్రాన్ని సందర్శించారు. ఎస్టీపీ కేంద్రం గత 2 ఏళ్లుగా అటు పనిచేయకపోవడంతో అందులోని మురుగునీరంతా కూడా మూసిలోకి వెళ్తుంది. మూసిని సుందరీకరణ చేస్తారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ పట్టణంలోని ఎస్టీపీ కేంద్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆమె మండిపడ్డారు. అనంతరము అటు పట్టణంలోని అక్కడ ఓపెన్ జిమ్ లోని పరికరాలను కూడా పూర్తిగా పాడయ్యాయి. వెంటనే వాటిని మరమ్మతులు చేపట్టి ఇటు స్థానిక ప్రజలకు అందుబాటులోకి పార్కును వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి ఆమె సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డిపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 90% పనులు పూర్తయినా 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి తీయలేదు, కన్నెత్తి కూడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు వైపు చూడకుండా కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఈ ప్రాజెక్టును కనీసము పనులు కూడా స్టార్ట్ చేయలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై గ్రామాన తిరుగుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జరుగుతున్న నిర్లక్ష్యంపై కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరిపై ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.